బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మొన్నటి వరకు గ్రామాల్లో లోక్సభ ఎన్నికల హడావిడిలో మునుగుతీరిన నాయకులకు ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ముగిసి 6 నెలలు రావడంతో ఇక ఆలస్యం చేయకూడదని భావిస్తుంది. దీనికోసం సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో 3 విడతల వారీగా జరగబోతున్నాయి. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు అక్టోబర్ 1 లేదా 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రైట్, మొన్నటి వరకు గ్రామాలు లోక్సభ ఎన్నికల హడావిడి ముగిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ముగిసి 6 నెలలు దాటడంతో ఇక ఆలస్యం చేయకూడదని భావిస్తోంది ప్రభుత్వం. దీనికోసం సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో 3 విడతల వారీగా జరగబోతున్నాయి. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు అక్టోబర్ 1 లేదా 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇక ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఎంపీటీసీ, ఎస్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలున్నా వాటి మీద దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే వీటికి సంబంధించి పంచాయతీల కాల పరిమితి అయితే ముగిసి కూడా 6 నెలలు కావస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల వచ్చిన నెల రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలుకి ఛాన్సెస్ ఉండడంతో అప్పుడు పరిస్థితి ఇంకా అనుగుణంగా లేదు కాబట్టి దాన్ని ప్రత్యేక అధికార పాలనలో పంచాయతీలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తు కూడా కొనసాగుతుంది. సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక డేట్లు అయితే ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే కావాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా అక్టోబర్ 1, 2 తేదీలలో గ్రామ సర్పంచులుగా బాధ్యతలు చేపట్టాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే మహాత్మా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం ఏదైతుందో అది సార్థకత చేకూరుతుందనే ఒక ఉద్దేశంతో ఆ 2 తేదీల్లో పెట్టినట్లు కూడా సమాచారం. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు ఎన్ని దఫాలుగా నిర్వహిస్తారు అనేది కూడా చూడాలి. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18,000 పైసలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒకేసారి నిర్వహించడం అనేది కరెక్ట్ కాబట్టి 3 రోజుల్లో 3 దఫాలుగా నిర్వహించాలని ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఎన్నికల సంఘం ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు ఉండబోతున్నాయని మాత్రం తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. శ్రీనివాస్, ఒకవేళ ఇప్పుడు అనుకున్న 3 విడతలు 21, 25, 30 తేదీలు అయితే కనుక ఇప్పటికే దాదాపుగా ఈ వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ లేకపోతే ఎన్నికలకు సంబంధించి జాబితా రెడీ చేసే విధానం కానీ కొంతవరకు మనకి ప్రకటించే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అంటే ఎన్నికల జాబితా అన్నీ కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే మొత్తం ఓటర్ల జాబితా అంతా విడుదలైపోయింది. కొత్తగా ఇందులో చేర్చాల్సిందంటూ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళా ఎన్నికల జాబితా రూపొందించాలంటే మనది వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో అలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ఓటర్ల పూర్తి స్థాయిలో అందులో నమోదు చేస్తున్నారు కాబట్టి ఇక పెద్దగా ఛాన్సెస్ అయితే ఉండవు. ఇక అధికారులు అయితే ఎన్నికల మీద దృష్టి సారిస్తారని చెప్పేసి బహుశా ముఖ్యమంత్రి ఏదైతే అమెరికా పర్యటనలో చెబుతున్నారు కాబట్టి అమెరికా పర్యటన తర్వాత దీనికి సంబంధించి ఒక తేదీ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.